Children, today we discuss about let us play. నిన్నేం నేర్చుకున్నాము ఫ్యామిలీ అండ్ డివిజన్ ఆఫ్ వర్క్స్ కోసం ఎక్కడి నుంచి ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనే సబ్జెక్ట్ నుంచి టూ లెసన్స్ నిన్న మనం చెప్పుకున్నాం. ఏంటవి? ఫ్యామిలీస్ అండ్ డివిజన్ ఆఫ్ వర్క్స్ అనే రెండు చెప్పుకున్నాం లెసన్స్. ఇక ఈ రోజు మనం స్టార్ట్ చేయబోయే లెసన్ ఏంటంటే లెట్ us ప్లే, అంటే ఆడుకుందామా అనే లెసన్ తో మనం స్టార్ట్ చేద్దాం ఈ సెషన్ ని. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, అందరూ అటెండ్ అయ్యారు కదా క్లాస్ కి? ఓకే, ఇక మనం లేట్ చేయకుండా క్లాస్ లోకి వచ్చేద్దాం. చూడండి, వెన్ వీ ప్లే గేమ్స్ వీ ఫీల్ హ్యాపీ. అంటే మనం జనరల్ గా ఆటలాడడం అంటే చాలా ఇష్టం మనకి. అంటే మనం ఎప్పుడైతే ఆటలు ఆడుకుంటాం అంటే అప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ అవర్ హెల్త్. అంటే ఇలా ఆటలు ఆడుకోవడం వల్ల, ఇలా ప్లేలో పార్టిసిపేట్ చేయడం వల్ల మన హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. అండ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్షిప్ అనమాట. అదే విధంగా ఫ్రెండ్షిప్ బలం కూడా, ఎక్కువ మందితో మన గేమ్స్ ఆడటం వల్ల మన ఫ్రెండ్షిప్ సర్కిల్ కూడా పెరుగుతుంది. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్. అంటే ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. ఏంటా గేమ్స్? గేమ్స్ ప్లేడ్ ఇండివిడ్యువల్లీ, అంటే ఇండివిడ్యువల్ గా ఆడే గేమ్స్ ఉంటాయి. ఇన్ పెయిర్స్, ఇన్ గ్రూప్స్, అంటే రెండు పెయిర్స్ గ్రూప్స్ తో ఆడినటువంటి గేమ్స్ కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఆడిన గేమ్స్ ఉంటాయి, అలా కాకుండా జతలుగా ఆడేటువంటి గేమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అంటే ఏంటి? మన ఇంట్లో ఎక్విప్మెంట్ ఉంటే ఆడే గేమ్స్ ని ఇండోర్ గేమ్స్ అంటాము. మరి అవుట్డోర్ గేమ్స్ అంటే ఏంటి? అవుట్డోర్ గేమ్స్ చూడండి, కబడ్డీ, ఖోఖో, ఇవన్నీ అవుట్డోర్ గేమ్సే కదా. మనం ప్లే గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఆడుకుంటాం. సో వాటిని ఏమంటామంటే అవుట్డోర్ గేమ్స్ అంటాము. Over the period of time, many changes have come in the kind of games being played. అయితే ఇక చాలా రోజులు ఇలా చేంజ్ అవుతూ ఉందన్నమాట. ఎలా రోజులు గడుస్తున్న కొద్ది గేమ్స్ లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా మారుతూ ఉన్నాయి. గేమ్స్ లో ఆడే గేమ్స్ అనేది మార్పు సంభవిస్తూ ఉంది. నౌడేస్, అంటే ఈ మధ్య కాలంలో మెనీ న్యూ గేమ్స్ ఆర్ ప్లేడ్. చాలా కొత్త కొత్త గేమ్స్ అనేవి వచ్చాయి అనమాట. సర్టెన్ గేమ్స్ రిక్వైర్ గేమ్స్ మెటీరియల్, అంటే కొన్ని గేమ్స్ కి గేమ్స్ మెటీరియల్ అవసరం, ఎక్విప్మెంట్ అవసరం. అవి ఉంటే గానీ మనం ఆ గేమ్ ని ఆడలేమన్నమాట. అండ్ అదర్స్ డు నాట్, మిగతా గేమ్స్ కి అవసరం లేదు. కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్విప్మెంట్ తో పని లేదనమాట. వీ షుడ్ యాక్సెప్ట్ విక్టరీ అండ్ డిఫీట్ ఈక్వల్లీ. మనం ఎప్పుడు కూడా గేమ్ ఆడేటప్పుడు అంటే విక్టరీ, మనం గెలిచినా సరే ఓడిపోయినా సరే ఒకే విధంగా మనం ఫీల్ అవ్వాలి. ఓకే, అప్పుడే అనేది యాజ్ ఎ స్టూడెంట్ గా మనం స్టడీలో కూడా నెగ్గగలం. ఇక చూడండి, గేమ్స్ షుడ్ బి ప్లేడ్ అకార్డింగ్ టు రూల్స్ అండ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ పెర్ ఏ అంటే సోనల్ బాడీ అండ్ ఏ సేఫ్టీ రూల్స్. అయితే గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అదే విధంగా మన బాడీ కూడా సేఫ్ గా ఉంచుకోవాలన్నమాట ఈ గేమ్స్ ఆడేటప్పుడు. ఇక మనం ఇండోర్ గేమ్స్ కి వచ్చేద్దాం. ఏంటో ఇండోర్ గేమ్స్ మనం ఒకసారి తెలుసుకుందాం. మీరు చాలా కేర్ గా వినాలి. ఓకే, మనం వీటి నుంచి ఎటువంటి బిట్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకే, అంత శ్రద్ధగా వినండి. మరి ఇక చెస్ అంటే మీకు అందరికీ తెలిసిందే. ఇది ఒక ఇండోర్ గేమ్. ఏ స్ట్రాటజీ గేమ్ ప్లేడ్ ఆన్ ఏ బోర్డ్ విత్ 16 పీసెస్ ఫర్ ఈచ్ ప్లేయర్. అంటే దీని యొక్క స్ట్రాటజీ ఏంటి? ఇది ఒక బోర్డు, ఒక చార్ట్ ఉంటుంది. అంటే చెస్ చార్ట్ ఉంటుంది కదా, అయితే ఇంకా ఏముంటాయి? 16 పీసెస్ ఉంటాయి. అంటే 16 పీసెస్ అనేవి ఈచ్ ప్లేయర్, అంటే ఒక్కొక్క అతను 16 పీసెస్ కలిగి ఉంటారు. మొత్తం ఎన్ని అవుతాయి ఆ చెస్ ఆడాలంటే? 32 పీసెస్ అనేవి అవసరం ఒక చెస్ ఆటకి. నెక్స్ట్ చెస్ బోర్డ్ అనేది అవసరం. రిక్వైరింగ్ ఏ చెస్ బోర్డ్ అండ్ పీసెస్. ఏంటి అవసరం చెస్ కి? చెస్ బోర్డ్ అవసరం, పీసెస్ అవసరం. ఎన్ని పీసెస్ టోటల్ గా? 32 పీసెస్ అనేవి అవసరం. నెక్స్ట్ ఇంకా టేబుల్ టెన్నిస్, ఇది కూడా ఇండోర్ గేమ్ అనమాట. అయితే ఈ టేబుల్ టెన్నిస్ కి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం? ఏ ఫాస్ట్ పేస్ గేమ్ ప్లేడ్ విత్ ఏ స్మాల్ బాల్ అండ్ ఏ పెడల్స్ ఆన్ ఏ టేబుల్. అంటే ఒక టేబుల్ అవసరం, అదే కాకుండా ఒక స్మాల్ బాల్ అవసరం అంట. స్మాల్ బాల్ అండ్ పెడల్స్ ఏనికి? టేబుల్ టెన్నిస్ కి. అండ్ రిక్వైరింగ్ ఏ టేబుల్ టెన్నిస్ టేబుల్ అండ్ ఈ ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ ఉంటేనే మనం ఈ టేబుల్ టెన్నిస్ గేమ్ ని ఆడగలం. ఓకే, ఏంటంటే అవసరం? టేబుల్ టెన్నిస్ బోర్డు అవసరం, అదే విధంగా స్మాల్ బాల్ అవసరం అండ్ పెడల్స్ అవసరం. ఓకే, ఇది ఒక టేబుల్ టెన్నిస్ అనేది ఇండోర్ గేమ్. నెక్స్ట్ బోర్డ్ గేమ్స్. ఏంటి బోర్డ్ గేమ్స్? గేమ్స్ ప్లేడ్ ఆన్ ఏ బోర్డ్
విత్ ఏ పీసెస్. అయితే ఏవైతే పీసెస్ అంటే ఇక్కడ మీరు పిక్కలను గుర్తించుకోండి. అయితే ఈ పిక్కలను యూజ్ చేసి బోర్డ్‌లో ఆడేటువంటి గేమ్స్‌ని బోర్డ్ గేమ్స్ అంటారు. సచ్ హాస్ ఏ మోనోపోలీ ఆర్ ఏ స్నేక్స్ అండ్ లేడర్స్. మనం వైకుంఠపాళి అంటాం కదండీ జనరల్‌గా. అటువంటిని బోర్డ్ గేమ్స్ అంటామండి. నెక్స్ట్ రిక్వైరింగ్ ఏ గేమ్ బోర్డ్ అండ్ పీసెస్. అయితే ఈ గేమ్స్ బోర్డ్‌కి ఏంటేంటి అవసరము అంటే బోర్డ్ అవసరం అండ్ పీసెస్ అంటే పిక్కలు కూడా అవసరం ఉంటాయి. ఈ బోర్డ్ గేమ్ అంటే ఏంటది? ఇండోర్ గేమ్. ఓకే. నెక్స్ట్ కార్డ్ గేమ్స్. కార్డ్ గేమ్స్ అంటే ఏమిటి? గేమ్స్ ప్లేడ్ విత్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ అండ్ సచ్ హాస్ ఏ పోకర్ ఆర్ బ్రిడ్జ్ రిక్వైరింగ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. అయితే ఈ కార్డ్ గేమ్స్ కి ఏం అవసరం? కార్డ్స్ అవసరం. కార్డ్స్ ద్వారా మాత్రమే ఈ గేమ్ ని మనం ఆడగలం. ఇది ఒక కూడా ఇండోర్ గేమ్. ఓకే. ఇక నెక్స్ట్ ఏంటి? వీడియో గేమ్. ఈ వీడియో గేమ్స్ కి వచ్చినప్పటికి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం? ఎలక్ట్రానిక్ గేమ్స్ ప్లేడ్ ఆన్ ఏ కన్సోల్ ఆర్ ఏ కంప్యూటర్. అంటే మనం ఎలక్ట్రానిక్ గేమ్ వచ్చినప్పటికి ఏంటో ఆడతాం? ఓన్లీ కంప్యూటర్స్ గానీ, ట్యాబ్స్ గానీ, మొబైల్స్ ఉంటే మాత్రం మనం ఈ వీడియో గేమ్స్ అనేవి ఆడగలం. అయితే రిక్వైరింగ్ ఏంటి అవసరం? ఈ గేమింగ్ డివైస్ అంటే గేమ్ ఆడడానికి ఒక డివైస్ అవసరం. అండ్ వీడియో గేమ్ అంటే ఆ వీడియో గేమ్ అనేది అవసరం. అప్పుడే మనం ఈ వీడియో గేమ్స్ ని ఆడుతాం అనమాట. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్? ఇండోర్ గేమ్స్ కి ఎగ్జాంపుల్స్. ఒకసారి చూద్దామా? ఏంటా ఇండోర్ గేమ్స్? చెస్, టేబుల్ టెన్నిస్, బోర్డ్ గేమ్స్ అండ్ కార్డ్ గేమ్స్ అండ్ వీడియో గేమ్స్. దీస్ ఆర్ ఇండోర్ గేమ్స్. ఇక మన ఏంటి అవుట్డోర్ గేమ్స్ ఏవో చూసేద్దాం ఒకసారి. ఇందులో ఫస్ట్ వన్ సోకర్. సోకర్ అంటే ఏంటి? దీనికి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం? ఒకసారి చూద్దాం. ఏ టీమ్ స్పోర్ట్ ప్లేడ్ విత్ ఏ బాల్. అంటే దీనికి ఒక టీమ్ స్పోర్ట్, ఒక టీం ఉండాలి గేమ్ ఆడాలంటే. ఏంటి? సోకర్. విత్ ఏ బాల్ అంటే ఒక బాల్ ఉండాలి. ఆన్ ఏ లార్జ్ ఫీల్డ్. ఇది ఆడడానికి గేమ్ ఆడడానికి చాలా లార్జ్ ఫీల్డ్ ఉండాలన్నమాట. చాలా స్పేస్ ఎక్కువగా ఉండాలి. అండ్ ఇంకేంటి అవసరం అంటే రిక్వైరింగ్ ఏ సోకర్ బాల్ అండ్ ఏ గోల్స్. అంటే ఈ సోకర్ బాల్ అండ్ గోల్స్ ఉంటేనే మాత్రం ఈ గేమ్ ని ఆడగలం. ఇది ఒక అవుట్డోర్ గేమ్. ఓకే. సోకర్ అనేది. నెక్స్ట్ బాస్కెట్ బాల్. అయితే ఈ బాస్కెట్ బాల్ అనేది కూడా ఒక అవుట్డోర్ గేమ్. ఏ టీమ్ స్పోర్ట్ ప్లేడ్ విత్ ఏ బాల్ అండ్ హూప్. అంటే ఇది ఒక టీమ్ స్పోర్ట్ అండ్ ఇది ఎక్విప్మెంట్ ఏంటి? బాల్ అండ్ హూప్. ఈ రెండు ఎక్విప్మెంట్ ఉంటేనే ఈ గేమ్ ను మనం ఆడగలం. అండ్ రిక్వైరింగ్ బాస్కెట్ బాల్ అండ్ హూప్. ఓకే. బాస్కెట్ బాల్ అనేది అవుట్డోర్ గేమ్. దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ బాస్కెట్ బాల్ అండ్ హూప్. ఇక థర్డ్ వన్ అవుట్డోర్ గేమ్స్ కి వచ్చేసరికి టెన్నిస్. ఈ టెన్నిస్ ని ఎలా ఆడతాం? దీనికి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం? ఏ రాకెట్ స్పోర్ట్ ప్లేడ్ విత్ ఏ బాల్ ఆన్ ఏ కోర్ట్ రిక్వైరింగ్ టెన్నిస్ రాకెట్స్ అండ్ బాల్స్. ఏంటి అవసరం? టెన్నిస్ రాకెట్స్ అండ్ బాల్స్ అవసరం అండి టెన్నిస్ గేమ్ కి. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. బేస్ బాల్. ఏ టీమ్ స్పోర్ట్ ప్లేడ్ విత్ ఏ బాల్. ఈ బేస్ బాల్ అనేది ఒక టీమ్ స్పోర్ట్. దీని ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం? ఏ బాల్ అండ్ బ్యాట్. ఏంటి? బేస్ బాల్ కి. రిక్వైరింగ్ ఏ బేస్ బాల్ అండ్ బ్యాట్. చూడండి జాగ్రత్తగా వినండి. లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు దానికి ఆన్సర్స్ చేయాలి. ఓకే. ఇక చూడండి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కి వచ్చేద్దాం. సారీ, ఐ ఫర్గెట్ ఫ్రిస్బీ. ఫ్రిస్బీ అనే ఒక గేమ్ ని అవుట్డోర్ గేమ్ మనం మిస్ అయ్యాం ఇప్పుడు. ఏ ఫ్లయింగ్ డిస్క్ గేమ్ అండ్ ప్లేడ్ అవుట్డోర్స్ రిక్వైరింగ్ ఏ ఫ్రిస్బీ. అంటే ఈ ఫ్రిస్బీ అనే గేమ్ కి ఫ్రిస్బీ అనే ఒక ఎక్విప్మెంట్ అనేది అవసరం అన్నమాట. ఈ ఫ్రిస్బీ అనేది ఒక రకమైనటువంటి అవుట్డోర్ గేమ్. ఇటువంటి నేమ్స్ మనం విని ఉంటాం మ్యాక్సిమం. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి ఏంటి గేమ్ అనేది. ఓకే. అవుట్డోర్ గేమ్ ఆర్ ఇండోర్ గేమ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లోకి మనం వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ కామన్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ప్లేయింగ్ టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ ఆడడానికి కావలసినటువంటి కామన్ అంటే ఎక్విప్మెంట్ ఏది అని అడిగాడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి. చెస్ బోర్డ్ అండ్ పీసెస్. టేబుల్ టెన్నిస్ కి చెస్ బోర్డ్ కి సంబంధమే లేదు. కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేసేయవచ్చా లేదా? చెస్ బోర్డ్ అండ్ పీసెస్ ఎలిమినేట్ చేసేయండి. ఇక థర్డ్ చూడండి. డెక్ ఆఫ్ కార్డ్స్. టేబుల్ టెన్నిస్ కి డెక్ ఆఫ్ కార్డ్స్ కూడా ఎటువంటి రిలేషన్ లేదు. దీన్ని కూడా మనం ఆన్సర్ నుండి ఎలిమినేట్ చేసేద్దాం. ఇక ఫోర్త్ గేమ్ చూడండి.
గేమింగ్ డివైస్. ఈ గేమింగ్ డివైస్ దేనికి అవసరం అండి? ఈ గేమింగ్ డివైసెస్ అనేవి వీడియో గేమ్స్ కి అవసరం. సో ఈ టేబుల్ టెన్నిస్ కి గేమింగ్ డివైసెస్ కి ఎటువంటి రిలేషన్ లేదు. దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఇక మనకి మిగిలింది ఏంటి? ఈ టేబుల్ టెన్నిస్ బాల్. చూడండి, టేబుల్ టెన్నిస్ కి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం? ఆప్షన్ బి లో టేబుల్ టెన్నిస్ టేబుల్. ఇక్కడ పేరులోనే ఉంది, టేబుల్ టెన్నిస్ బోర్డు టేబుల్ కావాలి అండ్ దానికి ఎక్విప్మెంట్ కావాలి. ఇవి ఉంటే మాత్రమే మనం టేబుల్ టెన్నిస్ ని ఆడగలం. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ఏ టిపికల్లీ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్లేయింగ్ ఏ వీడియో గేమ్. వీడియో గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏంటి అని అడిగారండి క్వశ్చన్ లో. ఇక మన ఆప్షన్ చూడండి, చెస్ బోర్డ్ అండ్ పీసెస్. ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్ టేబుల్ అండ్ ఎక్విప్మెంట్. అండ్ ఆప్షన్ సి డక్ ఆఫ్ కార్డ్స్. అండ్ ఆప్షన్ డి గేమింగ్ డివైసెస్ అండ్ వీడియో గేమ్. ఇక్కడ వీడియో గేమ్ అన్నాడు కదా, చూడండి ఫస్ట్ ఆప్షన్ చెస్ బోర్డ్ అండ్ పీసెస్ కాదు, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ చూడండి, బి ఆప్షన్ టేబుల్ టెన్నిస్ టేబుల్ అండ్ ఎక్విప్మెంట్, ఇది కూడా ఆన్సర్ కాదు. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. ఇక ఫస్ట్ చూడండి, థర్డ్ ఆప్షన్ డెక్ ఆఫ్ కార్డ్స్, ఇది కూడా వీడియో గేమ్ కి డెక్ ఆఫ్ కార్డ్స్ కి ఎటువంటి రిలేషన్ లేదు. దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. ఇక ఆన్సర్ ఏమవుతుందండి? ఈ వీడియో గేమ్ లోని ఆన్సర్ ఉంది, గేమింగ్ డివైసెస్ అండ్ వీడియో గేమ్. ఈ ఎక్విప్మెంట్ అనేది అవసరం దేనికి? వీడియో గేమ్ ఆడడానికి. ఈ వీడియో గేమ్ అనేది ఏ గేమ్ అండి? ఇండోర్ గేమ్. ఇలా మనం క్వశ్చన్ వేసుకోవాలి ఒక వర్డ్ మీద. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఏ కామన్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ప్లేయింగ్ సోకర్. అంటే సోకర్ అనే గేమ్ ని, సోకర్ అనేది ఏ గేము? అవుట్డోర్ గేమ్. అయితే ఈ సోకర్ గేమ్ కి ఎటువంటి మెటీరియల్ అవసరము అని ఈ క్వశ్చన్ లో అడగడం జరిగిందండి. ఇక మనం ఆప్షన్స్ లోకి వచ్చేద్దామా, దానికి ఏ సూటబుల్ ఆన్సర్ అవుతుందో. ఆప్షన్ ఏ చూడండి, చెస్ బోర్డ్ అండ్ పీసెస్. ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్ టేబుల్ అండ్ ఎక్విప్మెంట్. ఆప్షన్ సి సోకర్ బాల్ అండ్ గోల్స్. ఆప్షన్ డి బాస్కెట్ బాల్ అండ్ హూప్. ఈ సోకర్ ప్లేయింగ్ లోనే ఉంది, సోకర్ బాల్ అండ్ గోల్స్. సో ఇదే మన ఆన్సర్ అనేది అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అందరూ శ్రద్ధగా వినాలి మరి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ టిపికల్లీ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్లేయింగ్ బాస్కెట్ బాల్. అయితే బాస్కెట్ బాల్ అనేది ఏ గేమ్? అవుట్డోర్ గేమ్. గుర్తుపెట్టుకోండి, బాస్కెట్ బాల్ అనేది అవుట్డోర్ గేమ్. అయితే ఈ బాస్కెట్ బాల్ ఆడడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరము అని ఈ క్వశ్చన్ లో అడగడం జరిగింది. చూద్దామా మరి ఆప్షన్స్. ఏ చెస్ బోర్డ్ అండ్ పీసెస్. అండ్ బి టేబుల్ టెన్నిస్ టేబుల్ అండ్ ఎక్విప్మెంట్. అండ్ సి సోకర్ బాల్ అండ్ గోల్స్. అండ్ డి బాస్కెట్ బాల్ అండ్ హూప్. ఏంటి అవసరం బాస్కెట్ బాల్ ప్లేయింగ్ ఆడడానికి? బాస్కెట్ బాల్ అండ్ హూప్ అవసరం, అంటే బాల్ అవసరం అండ్ హూప్ అవసరం అనమాట. ఈ రెండు ఉంటే మాత్రం మనం ఈ బాస్కెట్ బాల్ ని ఆడగలం. సో ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మీకు ఆన్సర్ లో ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ గేమ్ ఏదైతే ఉందో దాని పేరులోనే దాని ఎక్విప్మెంట్ కూడా ఉంది కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ మాత్రం మీకు ఇస్తే మీరు కంపల్సరీగా ఆన్సర్ చేయాలి. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఏ టిపికల్లీ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్లేయింగ్ ఫ్రీబీస్. అయితే ఫ్రీబీస్ గేమ్ కి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం? ఆప్షన్ ఏ చెస్ బోర్డ్ అండ్ పీసెస్. అండ్ చెస్ బోర్డ్ అండ్ పీసెస్ దేనికి అవసరం? ఇండోర్ గేమ్ అయినటువంటి చెస్ కు మాత్రమే అవసరం ఈ ఎక్విప్మెంట్. నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ టేబుల్ అండ్ ఎక్విప్మెంట్, ఇది దేనికి అవసరం? టేబుల్ టెన్నిస్ ఆడడానికి ఇది అవసరం, టేబుల్ టెన్నిస్ టేబుల్ అండ్ ఎక్విప్మెంట్. సో దీన్ని కూడా మన ఆన్సర్ నుంచి ఎలిమినేట్ చేసేద్దాం. ఇక థర్డ్ వన్ సి చూడండి, సోకర్ బాల్ అండ్ గోల్స్. ఈ సోకర్ బాల్ అండ్ గోల్స్ దేనికి అవసరం? ఈ సోకర్ బాల్ అనేది ఒక అవుట్డోర్ గేమ్. ఇది సోకర్ గేమ్ కి ఈ ఎక్విప్మెంట్ అవసరం కాబట్టి మనకి ఇక ఫ్రీబీస్ కావాలి. దీనికి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం? ఫ్రీస్బీ అనే ఎక్విప్మెంట్ అనేది అవసరం. ఈ ఫ్రీస్బీ అనేది ఒక అవుట్డోర్ గేమ్. ఓకే, ఇవి ఏంటండి? లెటర్స్ ప్లే నుంచి వచ్చినటువంటి లెటర్స్ ప్లే అంటే మనం ఎటువంటి గేమ్స్ ఆడుతున్నాము, ఆ గేమ్స్ లో రకాలు ఏంటి, రూల్స్ ఏంటి, ఇండోర్ గేమ్స్ అంటే ఏంటి, అవుట్డోర్ గేమ్స్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం ఈ లెసన్ లో. ఇక మనం ఫోర్త్ లెసన్ కి వచ్చేద్దాం. మీ అందరికీ అర్థమైంది కదా? ఎటువంటి డౌట్లు ఉన్నాయి మీరు నన్ను చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఓకే, ఇక ఫోర్త్ వన్ చూడండి, షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్.
అంటే షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్ అంటే ఏంటి? యానిమల్స్ యొక్క షెల్టర్స్ అన్నమాట. అంటే ఏ యానిమల్ ఎటువంటి షెల్టర్‌ని కలిగి ఉంటుంది అని మనం ఈ లెసన్‌లో తెలుసుకుందాం. చూడండి. యానిమల్స్ లివ్ ఆన్ ఎ ల్యాండ్, ట్రీస్, ఇన్ వాటర్. అంటే యానిమల్స్ ఎక్కడెక్కడ నివసిస్తుంటాయి? ల్యాండ్ అంటే భూమి పైన, ట్రీస్ అంటే చెట్ల మీద, ఇన్ వాటర్ అంటే వాటర్‌లో కూడా యానిమల్స్ అనేవి నివసిస్తూ ఉంటాయి. ద యానిమల్స్ దట్ ఆర్ ఎ డొమెస్టికేటెడ్ ఆర్ కాల్డ్ పెట్ యానిమల్స్. ఏవైతే మనం యానిమల్స్ పెంచుతామో మనతో పాటుగా వాటిని ఏమంటాము? పెట్ యానిమల్స్ అంటాము. పెట్ యానిమల్స్ ఇంకేమంటాము? డొమెస్టికేటెడ్ యానిమల్స్ అంటాము. ఓకే. చూడండి నెక్స్ట్. యానిమల్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై వాకింగ్, ఫ్లయింగ్, క్రావెలింగ్ అండ్ జంపింగ్ అండ్ హోపింగ్ అండ్ స్విమ్మింగ్. అయితే ఈ యానిమల్స్ ఎలా మూవ్ అవుతాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అంటే వాకింగ్ ద్వారా. కొన్ని యానిమల్స్ వాకింగ్ ద్వారా మూవ్ అవుతాయి. మరికొన్ని యానిమల్స్ అంటే బర్డ్స్ ఉంటాయి కదా, అవి ఫ్లయింగ్ ద్వారా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి అనేవి రీచ్ అవుతాయి. నెక్స్ట్ క్రావెలింగ్. క్రావెలింగ్ అంటే ఏంటి? పాకడం. పాకడం ద్వారా ఏమి వెళ్తాయి? స్నేక్స్ ఉంటాయి కదా, అవి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి మూవ్ అవుతాయి. ఇక జంపింగ్ అండ్ హోపింగ్ అండ్ స్విమ్మింగ్. ఇలా యానిమల్స్ అన్ని కూడా ఈ వేస్ ద్వారా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి రీచ్ అవుతాయి. చూడండి. బర్డ్స్ మైగ్రేట్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేసెస్ టు లే ఎగ్స్ ఇన్ ఎ సెర్చ్ ఆఫ్ ఎ ఫుడ్ అండ్ టు ఫైండ్ కన్వీనియంట్ ప్లేస్ టు లివ్. అయితే ఈ బర్డ్స్ లో ఇంకా రకాలు ఉంటాయండి. రకాలంటే ఇంకేం కాదు, మైగ్రెంట్స్ బర్డ్స్ అని ఇంకో రకం ఉంటాయి. మైగ్రెంట్స్ బర్డ్స్ అంటే ఏంటి అంటే ఒక ప్లేస్ నుంచి ఒక కంట్రీ నుంచి వేరొక కంట్రీకి, లేదా ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ కి, ఒక రీజియన్ నుంచి వేరే రీజియన్ కి అవి వలస వెళ్తుంటాయి. ఎందుకు అంటే అవి ఎగ్స్ పెట్టడానికి, ఆ ప్లేస్ లో అవి ఎగ్స్ పెట్టడానికి, అంతేకాకుండా ఎక్కడైతే అవి ఫుడ్ దొరుకుతుందో ఆ ప్లేస్ ని చెక్ చేసుకుంటూ, అంతేకాకుండా కన్వీనియంట్ ప్లేస్ అవి నివసించడానికి ఏ ప్లేస్ అయితే వీలుగా ఉంటుందో ఆ ప్లేస్ రీచ్ అవ్వడానికి అవి ఒక ప్లేస్ నుంచి లేదా ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వలస వెళ్ళడం జరుగుతుందండి. వాటిని మైగ్రెంట్స్ బర్డ్స్ అంటాము. ఇప్పుడు మనం కూడా మైగ్రెంట్ పీపుల్ అంటాం. అంటే ఇక్కడ మన కంట్రీ నుంచి అదర్ కంట్రీకి చాలా మంది ప్రొఫెషన్ పరంగా వెళ్తుంటారు కదా, వాళ్ళని మైగ్రెంట్స్ అంటామా లేదా? అదే విధంగా బర్డ్స్ లా కూడా మైగ్రెంట్ బర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ వాటి యొక్క కన్వీనియంట్ చూసుకొని అవి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వలస వెళ్తూ ఉంటాయి. వాటిని మైగ్రెంట్ బర్డ్స్ అంటారు. నెక్స్ట్ చూడండి. వి మస్ట్ బి కైండ్ టువర్డ్స్ యానిమల్స్. అంటే మనం ఎలా యానిమల్ తో బిహేవ్ చేయాలి? కైండ్ గా ఉండాలి. వాటితో మనం ర్యాష్ గా బిహేవ్ చేయకూడదు. వాటిని కొట్టకూడదు. ఓకే. వి షుడ్ గివ్ దెమ్ ఎ ఫుడ్ అండ్ వాటర్ అండ్ ఏ ప్రొటెక్ట్ దెమ్. మనం ఏం చేయాలి? వాటిని వీలైనంత వరకు ఫుడ్ ఇవ్వాలి. అంటే ఆహారాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా వాటర్ ని కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ ప్రొటెక్ట్ దెమ్. ఈ విధంగా మనం వాటిని రక్షించాలి. ఓకే. మస్కిటోస్ గ్రోన్ ఆన్ ఏ స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ అంటే ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి నీటి గుంటలు ఉంటాయి కదా, అక్కడ ఏమవుతుంది? వాటర్ అంతా కూడా నిలిచిపోతుంది. అలా నిలిచి ఉండే వాటర్ అనేది మురికి వాటర్ గా మారిపోతుంది. అప్పుడు ఏమవుతాయి? అక్కడ మస్కిటోస్ అనేవి పెరుగుతాయి. దానివల్ల ఎవరికి ఎఫెక్ట్? మనకి ఎఫెక్ట్. అయితే చూడండి. వి షుడ్ సీ దట్ నో వాటర్ ఈస్ స్టాగ్నెంట్ ఇన్ అవర్ సరౌండింగ్స్. అయితే మనం అప్పుడు ఏం చేయాలి అంటే మన చుట్టూ ఎటువంటి వాటర్ కూడా స్టాగ్నెంట్ అంటే నిలుపుదల లేకుండా మనం చూసుకోవాలి. ఇది మన బాధ్యత. నెక్స్ట్ చూడండి. హౌస్ ఫ్లైస్ అండ్ మస్కిటోస్ గ్రో ఇన్ ఏ అన్హైజీనిక్ సరౌండింగ్స్. అయితే హౌస్ ఫ్లైస్ అంటే ఏంటి? ఈగలు. మస్కిటోస్ అంటే దోమలు. ఇవి ఎక్కడ పెరుగుతాయి? అన్హైజీనిక్ సరౌండింగ్స్ అంటే అపరిశుభ్రతమైనటువంటి పరిసరాల్లో ఇవి పెరుగుతాయి. సో వి షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ నీట్ అండ్ క్లీన్. అయితే మనం ఏం చేయాలి? వాటిని అదుపు చేయాలి అంటే మన సరౌండింగ్స్ ని మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం శుభ్రంగా ఉంటే, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎటువంటి మస్కిటోస్ గానీ హౌస్ ఫ్లైస్ గానీ అక్కడ గ్రో అవ్వు. ఓకే. ఇక చూడండి. ల్యాండ్ యానిమల్స్. ల్యాండ్ యానిమల్స్ అంటే ఏంటి? ఈ ల్యాండ్ యానిమల్స్ కింద ఏ యానిమల్స్ వస్తాయి? చూడండి. యానిమల్స్ దట్ లివ్ ఆన్ ఎ ల్యాండ్. ఏ యానిమల్స్ అయితే భూమి పైన నివసిస్తుంటాయో లివ్ ఆన్ ఎ ల్యాండ్ ఇన్క్లూడ్ వాటిని ల్యాండ్ యానిమల్స్ అంటాము. ఇన్క్లూడ్ ఏంటి యానిమల్స్? మమల్స్ లైక్ ఏ లయన్స్. మమల్స్ అంటే బిడ్డని కంటాయి అనమాట, హ్యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ లాగా. అయితే మమల్స్ లైక్ ఏ లయన్స్ అండ్ బియర్స్ అండ్ స్క్విరల్స్, దీస్ ఆర్ ద ల్యాండ్ యానిమల్స్.
అండ్ రెప్టైల్స్ లైక్ రెప్టైల్స్ అంటే ఏంటి? పాకే వాటిని రెప్టైల్స్ అంటాము. రెప్టైల్స్ లైక్ స్నేక్స్, లిజార్డ్స్ అంటే బల్లులు, లిజార్డ్స్ అండ్ బర్డ్స్ లైక్ ఈగల్స్ అండ్ హాస్ట్రిచ్. దీస్ ఆర్ యానిమల్స్, ఓన్లీ సమ్ ఆఫ్ యానిమల్స్. ఇంక చాలా ఉన్నాయి భూమి మీద నివసించేవి. అయితే మనం కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం. అయితే చూడండి, ఈగల్స్ అండ్ ఆస్ట్రిచ్, దీస్ ఆర్ ది ల్యాండ్ యానిమల్స్. ఓకే, దీస్ యానిమల్స్ ఆర్ adapted to life on the land and have a feature such as strong legs and lungs for breathing air. అయితే ఈ యానిమల్స్ అన్ని కూడా భూమి పైన వాటి యొక్క జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. వీటికి స్ట్రాంగ్ లెగ్స్ ఉంటాయి, అంతేకాకుండా లంగ్స్ కూడా ఉంటాయి. ఈ లంగ్స్ ఎందుకు అంటే బ్రీత్ అంటే ఊపిరి తీసుకోవడానికి ఈ లంగ్స్ అనేవి అవసరం అవుతాయి. కాబట్టి ఈ యానిమల్స్ అనేవి ల్యాండ్ మీద నివసిస్తాయి. ఓకే, తెలుసుకున్నారు కదా ఏంటంటే ల్యాండ్ యానిమల్స్ అనేది. మనకు వచ్చిన ఆన్సర్లు అడిగేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఏవి ల్యాండ్ యానిమల్స్, ఏవి ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్, ఏవి ఎక్వాటిక్ యానిమల్స్ అని. ఓకే, అందరూ కేర్ గా వినండి. చూడండి, ఇక మన నెక్స్ట్ ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్. ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ అంటే ఏంటి? చెట్ల మీద నివసించినటువంటి యానిమల్స్ ని ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ అంటాము. యానిమల్స్ దట్ లివ్ ఇన్ ట్రీస్ ఇంక్లూడ్ మంకీస్. ఏంటంటే మనకి బాగా తెలుసు, మంకీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేవి మంకీస్, ప్యారెట్స్ అండ్ స్క్విరల్స్. స్క్విరల్స్ అంటే ఉడతలు. ఇవన్నీ కూడా ఎక్కడ నివసిస్తుంటాయి? ట్రీ మీద. అందుకని వాటిని ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ అని మనం చెబుతాం. ఓకే, దీస్ యానిమల్స్ ఆర్ అడాప్టెడ్ టు లైఫ్ ఇన్ ద ట్రీస్. అంటే ఈ యానిమల్స్ అన్ని కూడా మంకీస్, ప్యారెట్స్, స్క్విరల్స్ ఇవన్నీ కూడా ట్రీస్ మీద వాటి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి. విత్ ఏ ఫీచర్స్ లైక్ లాంగ్ టైల్స్. అయితే ఈ యానిమల్స్, ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ ఇవైతే ఉన్నాయి కదా, ఇవి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి అంటే వీటికి చాలా పెద్ద తోక ఉంటుంది, లాంగ్ టైల్. ఓకే, అయితే ఈ లాంగ్ టైల్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ బ్యాలెన్స్. అంటే అవి చెట్టు పైనటువంటి దూకుతుంటాయి కదా, అప్పుడు బ్యాలెన్స్ గా ఉండేందుకు లాంగ్ టైల్ ని కలిగి ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా షార్ప్ క్లేవ్స్ ఫర్ క్లైంబింగ్. అంటే షార్ప్ అంటే పదునైనటువంటి పంజా ఉంటుంది అనమాట వాటికి. పంజా అంటే గోళ్ళు. ఫర్ ఎందుకు? క్లైంబింగ్, చెట్లు ఎక్కడానికి. దే హ్యావ్ ఏ షార్ప్ క్లేవ్స్. ఓకే, ఇటువంటి ఫీచర్స్ కలిగి ఉంటాయి ఏవి? ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్. ఓకే, ఇక మనం థర్డ్ వన్ వచ్చాము, ఆక్వాటిక్ యానిమల్స్. మనందరికీ తెలిసిందే ఆక్వాటిక్ యానిమల్స్ అంటే ఏంటి? వాటర్ లో ఉండేటువంటి యానిమల్స్ ను ఆక్వాటిక్ యానిమల్స్ అంటాం. ఓకే, చూడండి, యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఇంక్లూడ్ ఏంటవి? ఫిష్, డాల్ఫిన్స్, వేల్స్. ఏవైతే వాటర్ లో ఉంటాయో ఆ యానిమల్స్ ను వాటర్ యానిమల్స్ అంటారు. అవి ఏంటి అంటే ఫిష్, డాల్ఫిన్స్ అండ్ వేల్స్. దీస్ యానిమల్స్ ఆర్ అడాప్టెడ్ టు లైఫ్ ఇన్ వాటర్ విత్ ఫీచర్స్ లైక్ ఏ ఫిన్స్ ఫర్ స్విమ్మింగ్. ఫిన్స్ అంటే ఏంటి? రెక్కలు ఉంటాయి వీటికి. ఏంటి? ఫిష్ కి, డాల్ఫిన్ కి, వేస్ కి ఇవన్నిటి కూడా రెక్కలు ఉంటాయండి. అవి ఎలా యూజ్ అవుతాయి అంటే స్విమ్మింగ్ కి యూజ్ అవుతాయి. వాటర్ లో స్విమ్ చేసుకోవడానికి ఆ ఫిన్స్ అనేవి యూజ్ అవుతాయి. అంతేకాకుండా అండ్ గిల్స్ ఫర్ ఏ బ్రీతింగ్ అండర్ వాటర్. గిల్స్ ఉంటాయి. గిల్స్ అంటే ఏంటి? చేపలకు మొప్పలు ఉంటాయి కదా, దాన్ని గిల్స్ అంటామండి. గిల్స్ ఫర్ ఏ బ్రీతింగ్ అండర్ వాటర్. అయితే అండర్ వాటర్ లో కూడా అవి బ్రీత్ చేసుకునేలా గిల్స్ కూడా ఉంటాయి. ఈ రకమైనటువంటి ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఏవి కలిగి ఉంటాయి? ఆక్వాటిక్ యానిమల్స్ కలిగి ఉంటాయి. ఓకే, అర్థమవుతుంది కదా అందరికి కూడా. ఇక నెక్స్ట్ చూడండి, సమ్ ఆక్వాటిక్ యానిమల్స్ లైక్ ఓటర్స్ అండ్ సీల్స్ కెన్ ఆల్సో లివ్ ఆన్ ల్యాండ్. అయితే కొన్ని ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఓటర్స్ అండ్ సీల్స్. ఇవి నీటిలో నివసించగలవు, అదే విధంగా ల్యాండ్ అంటే భూభాగం మీద కూడా నివసించగలవు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఏవి ఆక్వాటిక్ యానిమల్స్, ఏవి ల్యాండ్ యానిమల్స్, ఏవి ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్, ఏవి అంటే బోత్ ఆక్వాటిక్ అండ్ ల్యాండ్ యానిమల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ చూడండి, యానిమల్స్ దట్ లివ్ ఇన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. అయితే యానిమల్స్ బోత్ అంటే ల్యాండ్ మీద అండ్ నీటిలో నివసించగలవో ఆ యానిమల్స్ కోసం మనం చెప్పుకున్నాం. చూడండి, యానిమల్స్ లైక్ బీవర్స్ అండ్ ఓటర్స్ కెన్ లివ్ ఇన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్స్. అయితే హైట్ చేసుకోండి, బీవర్స్ అండ్ ఓటర్స్ కెన్ లివ్ ఇన్ ఏ బోత్ ల్యాండ్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్స్.
అంటే ఇవి భూమి మీద మరియు వాటర్ లో కూడా ఇవి నివసించగలవు ఈ యానిమల్స్ అనేవి. అండ్ దే ఆర్ అడాప్టెడ్ టు లైఫ్ ఇన్ ఏ బోత్ హ్యాబిటేట్స్ అండ్ కెన్ మూవ్ ఈజీలీ బిట్వీన్ దెమ్. అయితే ఈ ఈ యానిమల్స్ అనేవి నీటిలో ఆవాసాలను ఏర్పరచుకొని ఉంటాయి. అదే విధంగా భూమి మీద కూడా ఆవాసాలను ఏర్పరచుకొని జీవించగలవు. ఇవి ఈ రెండు హ్యాబిటేట్స్ లో కూడా ఈజీగా సర్వైవ్ అవ్వగలవు, అంటే మూవ్ అవ్వగలవు. ఓకే, ఇంకా చూడండి నెక్స్ట్ యానిమల్స్ అంటే యానిమల్స్ దట్ లివ్ ఇన్ బోత్ ట్రీస్ అండ్ వాటర్. అయితే ఇక మనం ముందు ఏం నేర్చుకున్నామంటే యానిమల్స్ దట్ లివ్ ఇన్ ఏ బోత్ ల్యాండ్ అండ్ వాటర్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి యానిమల్స్ దట్ లివ్ ఇన్ ఏ బోత్ ట్రీస్ అండ్ వాటర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సమ్ యానిమల్స్ లైక్ ఏ సర్టన్ స్పీసీస్ ఆఫ్ ఏ ప్రిమేట్స్ లివ్ ఇన్ బోత్ ట్రీస్ అండ్ నియర్ వాటర్ సోర్సెస్. అంటే ఇవేంటి యానిమల్స్, ఏదే వాటర్ బాడీ దగ్గర ట్రీ ఉంటుంది కదా, ఇవి ఆ చెట్లలోనే ఉండగలవు, అదే విధంగా నీటిలో కూడా ఉండగలవు అనమాట. ఓకే, దీస్ యానిమల్స్ హ్యావ్ ఏ అడాప్షన్స్ లైక్ లాంగ్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ ఫర్ ఏ క్లైంబింగ్ అండ్ స్విమ్మింగ్. అయితే వీటికి ఎటువంటి ఫీచర్స్ కలిగి ఉంటాయి? లాంగ్ ఆర్మ్స్ ఉంటాయి. ఆర్మ్స్ అంటే చేతులు అంటే అరిచేతులు అంటే ఆకారం ఉంటుంది. లాంగ్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ ఫర్ ఏ క్లైంబింగ్, అంతేకాకుండా చెట్లు ఎక్కడానికి కూడా హ్యాండ్స్ కూడా ఉంటాయి. అండ్ స్విమ్ చేయడానికి. మేకింగ్ దెమ్ వెల్ సూటెడ్ టు లైఫ్ ఇన్ దీస్ ఎన్విరాన్మెంట్స్. ఈ విధమైనటువంటి ఫీచర్స్ కలిగి ఉండడం వలన ఇవి బోత్ ట్రీస్ అండ్ వాటర్ బాడీలో కూడా ఇవి సర్వైవ్ అవ్వగలం. ఓకే, ఇవండి యానిమల్స్ దట్ లివ్ ఇన్ ఏ బోత్ ట్రీస్ అండ్ వాటర్. ఇక చూడండి డెఫినేషన్ ఇచ్చారు పెట్ యానిమల్స్ కి. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఆ పెట్ యానిమల్స్ అంటే మనం చెప్పుకోలే పూర్తిగా. చూడండి చెప్తాను డెఫినేషన్ ఏంటంటే పెట్ యానిమల్స్ ఆర్ ఏ డొమెస్టికేటెడ్ యానిమల్స్. అంటే పెట్ యానిమల్స్ ని మనం డొమెస్టికేటెడ్ యానిమల్స్ అంటే మనతో పాటుగా ఏవైతే పెంచుతామో జంతువుల్ని వాటిని పెట్ యానిమల్స్ అంటాము. అండ్ దట్ ఆర్ ఏ కెప్ట్ బై హ్యూమన్స్ ఫర్ ఏ క్యాంపెయిన్షిప్. అంటే మనతో పాటుగా వాటిని కూడా తిప్పుకుంటాం కదా, దాన్ని క్యాంపెయిన్షిప్ అంటాము. అండ్ ఎంటర్టైన్మెంట్, అయితే మనం వాటిని ఎలా యూజ్ చేసుకుంటాం అంటే ఎంటర్టైన్మెంట్ కూడా మనకి అవి బాగా యూజ్ అవుతాయి. ఏంటి పెట్ యానిమల్స్ అంటే మనం వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఇక ఏస్థెటిక్ రీజన్స్, అవి చాలా అందంగా కనిపించడం వల్ల కూడా మనం వాటిని పెంచుతాం. ఎందుకు? ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయని, అదే విధంగా అందంగా ఉంటాయని మనం అట్రాక్ట్ అవుతాం ఆ యానిమల్స్ ని. సో మనం దాన్ని పెంచుకుంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి పెట్ యానిమల్స్ కి బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ డాగ్స్, క్యాట్స్, బర్డ్స్, ఫిషెస్ అండ్ స్మాల్ mammals like a hamsters and a guinea pigs. These are animals are pet animals. అంటే వీటిని మనం ఆనందం కోసం వినోదం కోసం మనం వీటిని పెంచుకుంటాం. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి బెనిఫిట్స్ ఆఫ్ ఏ పెట్ ఓనర్షిప్. అంటే పెట్ ఓనర్షిప్ వల్ల పెట్ యానిమల్స్ పెంచుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే పెట్ యానిమల్స్ కెన్ ప్రొవైడ్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ బెనిఫిట్స్ టు దేర్ ఓనర్స్. ఎమోషనల్ అంటే మనం బాగా ఎమోషనల్ అయిపోతాం ఆ యానిమల్, అవి ఉంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకసారి కనిపించుకోగానే మనం సాడ్ అయిపోతాం కదా, ఆ విధమైనటువంటి ఎమోషనల్ రిలేషన్ మనం వాటితో కల్పించుకుంటాం. అండ్ ఫిజికల్ బెనిఫిట్స్ టు దేర్ ఓనర్షిప్, అంతేకాకుండా అవి కూడా సేమ్ మన ఇంట్లో ఉన్న కిడ్ లా మనం భావిస్తాం కాబట్టి వాటికి కూడా మనం సర్వీస్ చేస్తుంటాం. అది ఏమవుతుంది, మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే, సచ్ హ్యాస్ ఏ రెడ్యూసింగ్ స్ట్రెస్. అండ్ ఈ విధంగా అవి మనకి మన స్ట్రెస్ ని తగ్గిస్తాయి. వాటిలో మనం వాటి యొక్క ఆనందంతో మునిగిపోవడం వల్ల మనలో స్ట్రెస్ అనేది తగ్గిస్తాయి ఆ పెట్ యానిమల్స్ అనేవి. అండ్ మరియు ప్రొవైడింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇప్పుడు చెప్పాను కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా వాటి వల్ల మనకి కలుగుతుందని. ఇక చూడండి దే కెన్ ఆల్సో హెల్ప్ ప్రమోట్ ఏ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఏ సోషల్ ఇంటరాక్షన్. వీటి వల్ల మనం సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటే కమ్యూనిటీలో మనం ఇన్వాల్వ్ అవుతాము, అదే విధంగా సోషల్ ఇంటరాక్షన్, ఇది కూడా సేమ్ వర్డ్, సోషల్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది ఈ యానిమల్స్ వలన. అండ్ ఆఫెన్ కన్సిడర్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇవి కూడా వన్ ఆఫ్ ది పర్సన్ ఆఫ్ ది ఫ్యామిలీగా మనం ఈ పెట్ యానిమల్స్ ఫీల్ అవుతాం అనమాట. అంటే మనతో పాటుగా ఇవి కూడా కలిసిపోతాయి ఫ్యామిలీలో. హవెవర్ పెట్ ఓనర్షిప్ ఆల్సో రిక్వైర్స్ ఏ సిగ్నిఫికెంట్ కమిట్మెంట్ ఆఫ్ టైం, మనీ అండ్ రిసోర్సెస్. అంటే ఈ పెట్ యానిమల్స్ పెంచాలంటే మనకి టైం ఉండాలి,
అంటే మనం బిజీ వర్క్ లో పడిపోతే వాటిని మనం సర్వీస్ చేయలేం కాబట్టి మన టైం ఉంటేనే వాటిని మనం పెంచాలి. టైంతో పాటు ఇంకేం కావాలి? వాటికి మనీ కావాలి. అంటే వాటిని పర్చేజ్ చేయాలనే, లేకపోతే మనం వాటికి ఫీడ్ చేయాలనే, వాటి సర్వీస్ చేయాలని వీటన్నిటి కూడా మనీతో కూడుకున్న పని. ఓకే. మనీ కూడా ఉండాలి. అండ్ రిసోర్సెస్ ఉండాలి. అంటే మనకి సరౌండింగ్స్ ఉంటేనే మనం వాటిని పెంచగలుగుతాం అనమాట. ఓన్లీ హౌస్ ఉంటే వాళ్ళకి అంత కన్వీనియంట్ గా ఉండదు ఆ పెట్ యానిమల్స్ కి. అంటే రిసోర్సెస్ ఉండాలి. అంతేకాకుండా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కేర్ఫుల్లీ కన్సిడర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ పెట్ ఓనర్‌షిప్ అండ్ బిఫోర్ అక్వైరింగ్ ఏ పెట్. అయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెట్ ఓనర్‌షిప్ అనేది మనం తీసుకోవాలి. అంటే పెట్‌ని మనం అన్నిటిని దృష్టిలో అంటే మనీ ఉండాలి, టైమ్ ఉండాలి, రిసోర్సెస్ ఉండాలి. మనం వాటిని కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే పెట్ ఓనర్‌షిప్‌ని మనం తీసుకోవాలి. ఓకే. ఇక చూడండి మీకు బాగా అర్థమైంది కదండీ ఇది. షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్. మనం మన క్వెషన్ వేయగానే మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. చూడండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ యానిమల్స్ లివ్ ఆన్ ఎ ల్యాండ్? ఏ టైప్ ఆఫ్ యానిమల్స్ భూమిపై నివసిస్తాయి అని అడగడం జరిగింది క్వెషన్‌లో. ఆప్షన్ చూడండి. ఫిష్. ఫిష్ ఎక్కడ ఉంటుంది? ఫిష్ అనేది నీటిలో ఉంటుంది. అండ్ వేల్స్. వేల్స్ కూడా ఎక్కడ ఉంటాయి? వాటర్ బాడీలో ఉంటాయి. ఇక పాత లాస్ట్ వన్ చూడండి. మంకీస్. మంకీస్ ఎక్కడ ఉంటాయండి? ట్రీస్. ట్రీ డ్వెల్లింగ్ యానిమల్ మంకీ అనేది. సో మనకి ఇక్కడ ఏం అడిగారు? లివ్ ఆన్ ఎ ల్యాండ్ అంటే భూమి పైన నివసించినటువంటి యానిమల్స్ అడిగాడు కాబట్టి లైన్ అండ్ బియర్స్ అండ్ స్పిరల్స్ అనేవి లివ్ ఆన్ ల్యాండ్ యానిమల్స్ అనేవి అవుతాయి. ఓకే. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు పెడుతున్నారా చాట్ బాక్స్ లో ఆన్సర్ ని? ఓకే. ఇక్కడ సెకండ్ క్వెషన్ చూడండి. వాట్ అడాప్షన్స్ టు ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ హ్యావ్? అంటే ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ ఎటువంటి ఫీచర్స్ ని కలిగి ఉంటాయి? చూడండి. ఆప్షన్ ఏ ఫిన్స్ ఫర్ స్విమ్మింగ్. అంటే ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ ఫిన్స్ అవసరం లేదు కదా! అంటే రెక్కలనమాట. రెక్కలు స్విమ్మింగ్ పర్పస్ అవసరమా అని ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్‌లో. మనకి రెక్కలు అవసరమా ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ స్విమ్ చేయడానికి? కాదు. కాబట్టి ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఇక సెకండ్ చూడండి. స్ట్రాంగ్ లెగ్స్ ఫర్ ఏ బ్రీతింగ్ ఎయిర్. హ్మ్. స్ట్రాంగ్ లెగ్స్ అనేవి అవసరం. ఎందుకు? బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకోవడానికి స్ట్రాంగ్ లెగ్స్ అవసరం. ఇవి ఏ యానిమల్ ఫీచర్స్ కలిగి ఉంటాయి అంటే ల్యాండ్ యానిమల్స్ మనం ఏవైతే చెప్పుకున్నామో ఈగల్స్, లయన్స్, స్క్విరల్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ లెగ్స్ ఉంటాయి. దాంతో పాటుగా లంగ్స్ ఫర్ బ్రీతింగ్ ఎయిర్. ఓకే. ఇది ఈ ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ యొక్క ఫీచర్ కాదు. దీన్ని కూడా మనం ఆప్షన్స్ నుండి ఎలిమినేట్ చేసేద్దాం. ఇక థర్డ్ చూడండి. ఎటువంటి ఫీచర్స్ ఇచ్చాడు? సి లాంగ్ టైల్స్ ఫర్ ఎ బ్యాలెన్స్ అండ్ షార్ప్ క్లేవ్స్ ఫర్ ఎ క్లైంబింగ్. అంటే చాలా పొడవాటి తోక ఉంటే అది బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా షార్ప్ అయినటువంటి క్లేవ్స్ అంటే పదునైనటువంటి పంజా ఉండడం వల్ల చెట్లు ఎక్కడానికి వీలుగా ఉంటాయి. అటువంటి ఫీచర్‌ని కలిగి ఉంటాయి. ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ అని ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. డి ఆప్షన్. గిల్స్ ఫర్ బ్రీతింగ్ అండర్ వాటర్. గిల్స్ అంటే ఏంటి? మొప్పలు, చేపలకు ఉంటాయి కదా మొప్పలు అవి. గిల్స్ ఫర్ బ్రీతింగ్ వాటర్. ఈ ఈ చెట్ల మీద నివసించినటువంటి జంతువులకి గిల్స్ అనేవి అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటి? లాంగ్ టైల్స్ ఫర్ బ్యాలెన్స్ అండ్ షార్ప్ క్లేవ్స్ ఫర్ ఏ క్లైంబింగ్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక నెక్స్ట్ చూడండి. వాట్ అడాప్షన్స్ డు ఆక్వాటిక్ యానిమల్స్ హ్యావ్? ఎటువంటి ఫీచర్స్ ని కలిగి ఉంటే ఆక్వాటిక్ యానిమల్స్ అని అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ లాంగ్ టైల్స్ ఫర్ ఎ బ్యాలెన్స్ అండ్ షార్ప్ క్లేవ్స్ ఫర్ ఎ క్లైంబింగ్ అండ్ ఆప్షన్ బి స్ట్రాంగ్ లెగ్స్ ఫర్ బ్రీతింగ్ ఎయిర్ అండ్ ఆప్షన్ సి ఫిన్స్ ఫర్ స్విమ్మింగ్ అండ్ గిల్స్ ఫర్ బ్రీతింగ్ అండర్ వాటర్. ఆప్షన్ డి లాంగ్ ఆర్మ్స్ అండ్ ఏ హ్యాండ్స్ ఫర్ క్లైంబింగ్ అండ్ స్విమ్మింగ్. ఏమడిగాడు? ఓన్లీ ఆక్వాటిక్ యానిమల్ అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? లాంగ్ టైల్స్ అనేవి ఏంటి అవసరం? ట్రీ డ్వెల్లింగ్ యానిమల్స్ అవసరం. స్ట్రాంగ్ లెగ్స్ ఏంటి అవసరం? ల్యాండ్ యానిమల్స్ అవసరం. ఇక ఫిన్స్ ఫర్ స్విమ్మింగ్, గిల్స్ ఫర్ బ్రీతింగ్ అండర్ వాటర్ దేనికి అవసరం? ఆక్వాటిక్ యానిమల్స్ అంటే వాటర్ యానిమల్స్ అనేవి అవసరం. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిన్స్ ఫర్ స్విమ్మింగ్, గిల్స్ ఫర్ బ్రీతింగ్ అండర్ వాటర్. ఓకే. ఇక నెక్స్ట్ క్వెషన్ చూడండి.
వాట్ టైప్ ఆఫ్ యానిమల్స్ కెన్ లివ్ ఇన్ ఏ బోత్ ల్యాండ్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్స్? ఏ యానిమల్స్ బోత్ అంటే భూమిపైన నివసించగలవు, అదే విధంగా వాటర్ ఎన్విరాన్మెంట్ లో కూడా నివసించగలుగుతాయి. ఏంటో చూసేద్దాం ఒకసారి. ఆప్షన్ ఏ స్నేక్స్ అండ్ లిజార్డ్స్. స్నేక్స్ లిజార్డ్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ల్యాండ్ యానిమల్స్. దీస్ ఆర్ ది ల్యాండ్ యానిమల్స్. అండ్ మంకీస్. మంకీస్ ఎక్కడ ఉంటాయి? ట్రీ డెల్లింగ్ యానిమల్స్. మంకీస్ ఆర్ ది ట్రీ డెల్లింగ్ యానిమల్స్. నెక్స్ట్ వేల్స్ చూడండి. వేల్స్ అనేవి ఏ యానిమల్స్ చెప్పండి? ఆక్వాటిక్ యానిమల్. వేల్ అనేది ఆక్వాటిక్ యానిమల్. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బీవర్స్ అండ్ ఓటర్స్ ఆర్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్స్ లివింగ్ యానిమల్స్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఆన్సర్? సి అనేది కరెక్ట్ ఆన్సర్. బీవర్స్ అండ్ ఓటర్స్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ యానిమల్స్ హ్యావ్ అడాప్షన్స్ ఫర్ బోత్ ట్రీ అండ్ వాటర్ యానిమల్స్? అంటే ఏ రకమైన యానిమల్స్ బోత్ ట్రీ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్ అయితే అంటే ట్రీ మీద ఉండగలవు, అదే విధంగా వాటర్ ఎన్విరాన్మెంట్ లో కూడా ఇవి సర్వైవ్ అవ్వగలవు అని క్వశ్చన్ లో అడిగాడు. ఆప్షన్ ఏ చూడండి, ఏగల్స్ అండ్ ఆస్ట్రిచ్. ఈ ఏగల్స్ అనేవి ఆస్ట్రిచ్ ఏ యానిమల్స్? ఇవి ల్యాండ్ యానిమల్స్. ఓకే, ఇక సెకండ్ చూడండి, ఫిష్ ఇచ్చాడు. ఫిష్ అనేది ఏ యానిమల్? వాటర్ యానిమల్, ఆక్వాటిక్ యానిమల్. సో ఇది కూడా మనకి ఆప్షన్ లో లేదు, ఎలిమినేట్ చేసేయండి. ఇక డి చూడండి, డాల్ఫిన్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ ఏ వాటర్ ఎన్విరాన్మెంట్ లో డాల్ఫిన్ ఉంటుంది. ఇది ట్రీ ఎక్కలేదు కదా. ఇక మిగతాది మనకి ఏముంది? సర్టెన్ పీసెస్ ఆఫ్ ఏ ప్రిమేట్స్. ఈ సర్టెన్ పీసెస్ ఆఫ్ ప్రిమేట్స్ మాత్రమే ఈ బోత్ ట్రీ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్ లో సర్వైవ్ అవుతాయి. సో ఇక్కడ మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ గా మనం చూస్ చేసుకుందాం. ఇదండి ఇవాళ ఏ లెసన్ ఇది? 4th లెసన్, సెల్ఫ్ ఆఫ్ యానిమల్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 3rd క్లాస్. ఓకే, ఇంకా ఈ విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మనం నెక్స్ట్ సెషన్ కి వెళ్ళిపోదామా? ప్లాంట్స్ అరౌండ్ అస్. అంటే ప్లాంట్స్ అరౌండ్ అస్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్లాంట్స్ ఏంటి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటి ఆ ప్లాంట్స్, మనం ఎలా వాటిని యూజ్ చేస్తాం మన లైఫ్ లో. చూడండి, డిఫరెంట్ ప్లాంట్స్ గ్రో ఇన్ అవర్ లొకాలిటీస్. అంటే చాలా రకరకాలైనటువంటి వివిధ డైవర్సిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ ని మనం మన సరౌండింగ్స్ లో మనం పెంచుతాం. ద ప్లాంట్స్ అరౌండ్ అస్ ఆర్ డిఫరెంట్. మన చుట్టూ ఉన్న ప్లాంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సమ్ గ్రో వెరీ టాల్. మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. సమ్ గ్రో వెరీ టాల్, సమ్ ఆర్ ఏ వెరీ షార్ట్. కొన్ని పొట్టిగా ఉంటాయి. సమ్ ఆర్ ఏ స్మాల్ ఇన్ సైజ్. కొన్ని ప్లాంట్లు ఎలాగా ఉంటాయి? చిన్నగా ఉంటాయి, స్మాల్ ఇన్ సైజ్ లో ఉంటాయి. ట్రీస్ లైక్ ఏ నీమ్ గ్రో బిగ్గర్ విత్ ఏ బ్రాంచెస్. ట్రీ ఎలా ఉంటుందండి? నీమ్ ట్రీ ఎలా ఉంటుంది? బిగ్గర్ బ్రాంచెస్, చాలా పెద్దమైనటువంటి కొమ్మలు ఉంటాయి. అది ఎలా కనిపిస్తుంది? అంబ్రెల్లా షేప్ లో కనిపిస్తుంది నీమ్ ట్రీ అనేది. ఓకే, ట్రీస్ లైక్ ఏ నీమ్ గ్రో బిగ్గర్ విత్ ఏ బ్రాంచెస్. అంటే ఇలా చాలా ఎక్కువ పెద్ద బ్రాంచెస్ తో ఇది పెరుగుతుంది. ఏంటి? నీమ్ ట్రీ. అండ్ ట్రీస్ లైక్ ఏ పామ్ గ్రో టాలర్ వితౌట్ ఏ బ్రాంచెస్. ఏంటండి పామ్ ట్రీ అంటే? మనము తాటి చెట్టు అంటాం కదా, ఆ తాటి చెట్టుకి ఎటువంటి బ్రాంచెస్ అనేవి ఉండవండి. ఈ బ్రాంచెస్ లేకుండా అది చాలా పొడవుగా పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, దేర్ ఆర్ మెనీ యూజెస్ ఆఫ్ ట్రీస్. అయితే ట్రీస్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటవి అంటే, వి గెట్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ వుడ్ ఫ్రమ్ ట్రీస్. అయితే ఈ ట్రీస్ నుంచి మనం ఏమేమి పొందుతాం? ప్రతి రోజు కూడా మనం వినియోగిస్తాం. ఏంటి? ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ వుడ్. ఇవన్నిటిని కూడా మనం ట్రీస్ నుంచి యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, సమ్ ట్రీస్ డు నాట్ గ్రో ఇన్ అవర్ సరౌండింగ్స్. కొన్ని ట్రీస్ అనేవి మన సరౌండింగ్స్ లో ఇవి మనం పెరగవండి, ఎక్కడో పెరుగుతాయి. మనం కానీ వాటి యొక్క ఫ్రూట్స్ ని, వాటి యొక్క ఫ్లవర్స్ ని మనం వాడుతుంటాం, రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ ఉంది. యాపిల్ ట్రీ మన సరౌండింగ్స్ లో గ్రో అవుతుందా? గ్రో అవ్వదు, కానీ వాటి యొక్క ప్రొడక్ట్స్ మాత్రం మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, బట్ వి యూజ్ ద ఫ్లవర్స్, ఫ్రూట్స్, వుడ్ ఆఫ్ దీస్ ట్రీస్. మన సరౌండింగ్స్ లో లేకపోయినప్పటికీ కూడా మనం వాటి యొక్క ఫ్లవర్స్ ని, ఫ్రూట్స్ ని, వుడ్ ని వాడుతుంటాం. We plant saplings in our school, in the premises of our houses, and has many places as possible and protect. అంటే మనం మన స్కూల్ సరౌండింగ్స్ లో కూడా మనం చెట్లు అనేవి నాటుతాం. అంతేకాకుండా మన ఇంటి ప్రాంగణంలో కూడా చాలా చెట్లని మనం నాటుతాం.
అదే కాకుండా ఎక్కడైతే పాసిబుల్ గా వీలుగా చెట్లు నాటడానికి ఏ ప్లేస్ లో అయితే వీలుగా ఉంటుందో ఆ ప్లేసుల్లో కూడా చెట్లు నాటి మనం వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రొటెక్ట్ అంటే ఏ జంతువులు కూడా వాటిని తినేయకుండా నెక్స్ట్ వాటర్‌ని ఎప్పటికప్పుడు పోస్తూ వాటిని మనం సర్వైవ్ అవ్వనిస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి. ప్లాంట్స్ లైక్ ఏ కాక్టస్ అండ్ అలోవెరా గ్రో ఇన్ శాండీ సాయిల్స్. అంటే ప్లాంట్స్ లైక్ ఏ కాక్టస్ అండ్ అలోవెరా గ్రో ఇన్ శాండీ సాయిల్స్. ఈ 2 అలోవెరా అంటే కలబంద తెలుసు కదా మీకు. కలబంద. నెక్స్ట్ కాక్టస్ అంటే హ్మ్. ఇవి ముళ్ళుతో ఉంటాయి కదండీ! ఆకులు ముళ్ళుతో ఉంటాయి. ఇవి వాటిని కాక్టస్ అంటామంట. ఇవి శాండీ సాయిల్‌తో అంటే ఇసుక భూముల్లో ఇవి పెరుగుతాయి ముఖ్యంగా. దీస్ ఆర్ కాల్డ్ డిసర్ట్ ప్లాంట్స్. వీటిని ఏమంటాము? డిసర్ట్ ప్లాంట్స్ అంటాము. ఎందుకు? వీటికి నీరు అంతగా అవసరం లేదు. అవి నీటిని దాచుకొని అవి సర్వైవ్ అవుతాయన్నమాట. ఓకే. ఇవి డిసర్ట్ ఏరియాలో పెరుగుతాయి. నెక్స్ట్ చూడండి. టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో రకాలు. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. చాలా రకాలైనటువంటి ప్లాంట్స్ ఉంటాయన్నమాట. దట్ ఎగ్జిస్ట్ ఇంక్లూడింగ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ కోనిఫర్స్, ఫర్న్స్, మాసెస్, ఆల్గే. డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి మాక్సిమం? ట్రోపికల్ ఏరియాలో ఎక్కువగా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా ఈ ట్రోపికల్ ఏరియాలోని కోనిఫర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కోనిఫర్స్ అంటే పొడవుగా ఎదిగేసి బ్రాంచెస్ లాగా కోనిఫెర్ అంటామట. అంటే ఆ విధంగా బ్రాంచెస్ అన్ని కలిపి కోనిఫెర్ అని మనం అంటాం. వీటిని ఆ ట్రీస్ ని కోనిఫెర్ ట్రీస్ అంటాము. అదే విధంగా ఫెర్న్స్, మాసెస్ ఎక్కడ ఉంటాయి అంటే తండ్రా ఏరియాలో మాసెస్ ఉంటాయండి. మాసెస్ అండ్ ఆల్గా. ఈ విధంగా ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క రకమైనటువంటి ట్రీస్ అనేవి పెరుగుతాయి. Each type of a plant has a unique characteristic and a adaptations to the area environment. అంటే ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా ప్రతి ఒక్క ప్లాంట్ కూడా ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ని కలిగి ఉంటుంది. చెప్పాను కదా ఇందాక అలోవెరా అండ్ కాక్టస్ అనేవి ఇవి ఏ ఏరియాకి చెందినవి? డిసర్ట్ ఏరియాకి చెందినవి. అవి ఏ విధంగా యూనిక్ క్యారెక్టర్ కలిగి ఉంటాయి అంటే వాటికి నీరు లేకున్నా సరే అవి సర్వైవ్ అవ్వగలవు. ఆ విధంగా ఆ ప్లేస్ లో అవి ఒక యూనిక్ ప్లాంట్ గా అవి సర్వైవ్ అవుతున్నాయి. నెక్స్ట్ కొన్ని ప్లాంట్స్ మాత్రం వాటర్ ఉంటే తప్పించి అవి సర్వైవ్ అవ్వలేవు. ఈ విధంగా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ప్లాంట్ అనేవి ఒక్కొక్క యూనిక్ క్యారెక్టర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏంటి? ప్లాంట్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద ఎకోసిస్టమ్. ప్లాంట్స్ అనేవి మన ఎకోసిస్టమ్ లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఏ విధంగా అవి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి? ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఫర్ ఏ అదర్ లివింగ్ థింగ్స్ అండ్ సర్వైవింగ్ హ్యాస్ ఏ బేస్ ఆఫ్ ద ఫుడ్ చైన్. అంటే ఏ విధంగా మనకి అవి ఉపయోగపడతాయి అంటే మనకి ఫుడ్‌ని అందిస్తాయి. అంతేకాకుండా ఆక్సిజన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఈ జీవజాతులు జీవించడానికి మనకి ఆక్సిజన్ చాలా అవసరం. ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతుంది? ప్లాంట్స్ నుంచి. సో, మనం వీలైనంత వరకు కూడా మనం ప్లాంట్స్ నాటాలి. ఓకే. ఇక సర్వైవింగ్ హ్యాస్ ఏ బేస్ ఆఫ్ ఫుడ్ చైన్. ఈ ప్లాంట్స్ అనేవి అండ్ ఫుడ్ చైన్ కి ఆధారం అన్నమాట. ఎలా అంటే ఆ ఫుడ్ చైన్ స్టార్ట్ అవుతుందంటే అది అది ఫస్ట్ ట్రీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక రాబిట్ ఉంటుంది. అది ఏం తింటుంది? గ్రాస్ తింటుంది. ఆ రాబిట్‌ని ఏ జంతువు తింటుంది? ఫాక్స్ ఆర్ డాగ్ అని తింటుంది కదా! దాన్ని. నెక్స్ట్ ఆ ఫాక్సీ డాగ్‌ని ఏవి తింటాయి? సింహం తింటుంది. ఈ సింహం అనేది చనిపోయాక మళ్ళీ ఎలాగవుతుంది? మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. ఈ చనిపోయిన సింహాన్ని మైక్రోబ్స్ తింటాయి. అంటే దాన్ని డీకంపోజ్ చేస్తాయి. మళ్ళీ ఆ డీకంపోజ్ చేసినటువంటి ఆ ఎరువుని మళ్ళీ మొక్కలు తీసుకొని ఈ విధంగా ఫుడ్ చైన్ అనేది కంటిన్యూ ఇలా సర్కిల్‌లా రన్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ ఫుడ్ చైన్ దేని నుండి స్టార్ట్ అవుతుంది? ప్లాంట్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. నె అదే అడిగాడు. బేస్ ఆఫ్ ది ఫుడ్ చైన్. ఈ ప్లాంట్స్ అనేవి ఈ ఫుడ్ చైన్‌కి ఆధారం. అంటే ముందు ఫుడ్ చైన్ స్టార్ట్ అవుతుందంటే అది ప్లాంట్స్ నుండే స్టార్ట్ అవుతుంది. ఓకే. సకశేరుకాలు తింటాయి ఫస్ట్. దాని నుంచి అకశేరుకాలు ఉంటాయి కదా! మాంసాహార జంతువులు ఆ విధంగా ఫుడ్ చైన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ దే ఆల్సో ప్లే ఏ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ద ఎర్త్ క్లైమేట్ బై అబ్జర్వింగ్ ద కార్బన్ డయాక్సైడ్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. మనం అట్మాస్ఫియర్ లో జనరేట్ చేసినటువంటి కార్బన్ డయాక్సైడ్‌ను ఏవి ట్రాప్ చేస్తాయి? మొక్కలు వాటిని పీల్చేసి మనకి ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తాయి. సో, ఈ విధంగా వాటి యొక్క ముఖ్యమైన పాత్ర మన జీవనంలో పోషిస్తున్నాయి ప్లాంట్స్ అనేవి. సో, మనం చాలా ప్రొటెక్ట్ చేయాలి ప్లాంట్స్‌ని. ఇక నెక్స్ట్ చూడండి.
యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది కూడా బెనిఫిట్స్, ఇంపార్టెన్స్, యూజెస్ అన్ని ఒకలాంటివి. చూడండి, ప్లాంట్స్ హ్యావ్ ఏ మెనీ ప్రాక్టికల్ యూజెస్ ఫర్ హ్యూమన్స్ ఇంక్లూడింగ్ ఏ ఫుడ్ సోర్సెస్. ప్లాంట్స్ హ్యూమన్స్ కి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఫుడ్ అంటే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఏ మెడిసిన్ అంతేకాకుండా ఔషధాలని కూడా మనం ప్లాంట్స్ నుంచి పొందుతాం. ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అంతేకాకుండా బిల్డింగ్ మెటీరియల్స్ కోసం కన్స్ట్రక్షన్ పర్పస్ కూడా ఈ ప్లాంట్స్ మనం యూజ్ చేస్తాం వుడ్ కింద. అండ్ ఫర్ డెకరేటివ్ పర్పజెస్ ఇవన్నీ కాకుండా డెకరేటివ్ పర్పస్ కూడా చెట్టు యొక్క లీవ్స్ కానీ ట్రీస్ కానీ యూజ్ చేస్తాం. ఏంటి మనం ఎక్కువగా యూజ్ చేసే ఫెస్టివల్స్ లో ఏ ప్లాంట్స్ యొక్క లీవ్స్ యూజ్ చేస్తాము, మ్యాంగో లీవ్స్ యూజ్ చేస్తాము. అంతేకాకుండా మనం అరటి చెట్లను యూజ్ చేస్తాం మనం ఫెస్టివల్ సందర్భంలో. అంతేకాకుండా అరటి ఆకులు యూజ్ చేస్తాం భోజనాలు కానీ. అంతేకాకుండా ఇంకేమో తమలపాకులు యూజ్ చేస్తాం. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ప్లాంట్స్ వల్ల మన నిత్య జీవితంలో. నెక్స్ట్ చూడండి, ప్లాంట్ స్ట్రెచెస్. ప్లాంట్ ఎటువంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది, ప్లాంట్ స్ట్రెచెస్. ద స్ట్రెచెస్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్క్లూడ్స్ రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఏంటంటే కలిగి ఉంటాయి, రూట్స్ ఉంటాయి, స్టెమ్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. దాన్నే మనం ప్లాంట్ అంటాం. ఓకే, ఈచ్ ఆఫ్ దీస్ స్ట్రెచెస్ సర్వ్స్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ పర్పస్. అయితే ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే వాటి యొక్క పాత్ర పోషిస్తుంటాయి. రూట్స్ ఉన్నాయి అనుకో అవి ఏం చేస్తాయి, నీరు అందిస్తాయి మొక్కకి. స్టెమ్స్ ఉన్నాయి అనుకో అవి కూడా పెరుగుతూ ఉంటాయి, లీవ్స్. ఈ విధంగా ఒక్కొక్క పార్ట్ కూడా, ఒక్కొక్క స్ట్రక్చర్ కూడా అవి వాటి యొక్క రోల్ అనేవి పాటిస్తాయి. లీవ్స్ ఉందనుకో ఫోటోసింథసిస్ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లవర్స్ ఉందనుకో ఇవి ఏంటి, తేనెటీగలను ఆకర్షించి వాటి యొక్క పునరుత్పత్తి పెంచే విధంగా ఈ ఫ్లవర్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి ఫ్రూట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, మళ్ళీ రీజనరేట్ చేయడానికి మొక్కను మళ్ళీ సృష్టించాలంటే మనకి సీడ్ అవసరమా, ఆ సీడ్ ఎంతలో ఉంటుంది, ఫ్రూట్ లో ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క స్ట్రక్చర్, ప్లాంట్ యొక్క ఒక్కొక్క స్ట్రక్చర్ కూడా ఒక్కొక్క రకమైనటువంటి పర్పస్ ని కలిగి ఉంటుంది. సచ్ హ్యాస్ అబ్జర్వింగ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది సాయిల్. ఈ న్యూట్రియంట్స్ ఎవరు అబ్జర్వ్ చేస్తారు, సాయిల్ నుంచి రూట్స్ అబ్జర్వ్ చేస్తాయి. ఓకే, ఈ విధంగా వాటి యొక్క పాత్ర రూట్స్ అనేవి పోషిస్తాయి. అండ్ సపోర్టింగ్ ద ప్లాంట్స్. ఈ విధంగా అంతేకాకుండా న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసి మొక్కకి ఇవ్వడమే కాకుండా ఈ ప్లాంట్ కి సపోర్ట్ ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫోటోసింథసైజింగ్ ఆర్ ఏ ప్రొడ్యూసింగ్ సీడ్స్. ఈ లీవ్స్ ద్వారా ఫోటోసింథసిస్ జరుగుతుంది. దీని ద్వారా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. చెప్పాను కదా ఫ్రూట్స్ ఉంటాయి అందులో సీడ్స్ ఉంటాయి. ఈ విధంగా ఫోటోసింథసైజింగ్ ఆర్ ఏ ప్రొడ్యూసింగ్ సీడ్స్. ఈ విధమైనటువంటి నిర్మాణాలు అనేవి ప్లాంట్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. ప్లాంట్స్ ఏ విధంగా గ్రో అవుతాయి, ఏ విధంగా పెరుగుతాయి. అండ్ రీప్రొడక్షన్, ప్లాంట్ యొక్క రీప్రొడక్షన్ అనేది ఎన్ని విధాలుగా జరుగుతుంది అని ఇక్కడ మనం తెలుసుకుందామండి. ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ సీడ్స్. ప్లాంట్స్ ఎక్కడ నుండి గ్రో అవుతాయి, సీడ్స్ నుంచి. అంటే మనం ప్లాంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, సీడ్స్ ఉడిస్తే కదా ప్లాంట్ మొక్క మీద పడుతుంది. దాని నుంచి ప్లాంట్స్ గ్రోస్ ఫ్రమ్ సీడ్స్ అండ్ కెన్ రీప్రొడ్యూస్ త్రూ ద సీడ్స్. ఈ విధంగా ప్లాంట్స్ అనేవి సీడ్స్ నుంచి రీప్రొడ్యూస్ అవుతాయి. అండ్ స్పోర్స్. స్పోర్స్ అంటే ఏంటి, కొన్ని మొక్కలకి సీడ్స్ ఉండవండి. అంటే మొక్క యొక్క ఏ భాగం అయినా సరే, కనుపులు, ఆకులు పైన కానీ దాని నుంచి కూడా మొక్క అనేది పెరుగుతుంది, రీప్రొడ్యూస్ అవుతుందండి. ఆ భాగాన్ని మనము స్పోర్స్ అంటాము. బై ఏ క్లోనింగ్. అంటే మనం అంటు కట్టడం అంటాం కదా తెలుగులో, దాన్ని క్లోనింగ్ అంటామన్నమాట. ఈ పద్ధతుల ద్వారా మనం ప్లాంట్స్ ని రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, డిఫరెంట్ ప్లాంట్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఏ రీప్రొడక్షన్. రకరకాలమైనటువంటి మొక్కలు రకరకాలమైనటువంటి రీప్రొడక్షన్ ని కలిగి ఉంటాయి. కొన్ని సీడ్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి, కొన్ని స్పోర్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి, కొన్ని క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఈ విధంగా ప్లాంట్స్ అనేవి రీప్రొడక్ట్ అనేవి అవుతాయి అన్నమాట. అండ్ సమ్ ప్లాంట్స్ కెన్ ఈవెన్ రీప్రొడ్యూస్ వెజిటేటివ్లీ వితౌట్ ఏ ప్రొడ్యూసింగ్ సీడ్స్ అన్నమాట. అంటే కొన్ని ప్లాంట్స్ వెజిటేటివ్లీ అంటే వాటి బ్రాంచెస్ ద్వారా, బ్రాంచెస్ తెచ్చి వాటికి విత్తనం అంటే ఏమీ ఉండదండి. కొన్ని ఫ్లవర్స్ మొక్కలు ఉంటాయి, వాటిని ఒక రెమ్మ తెచ్చేసి ఉడిచినట్లయితే మళ్ళీ ప్లాంట్స్ పుట్టేస్తుంది. దీనికి సీడ్ అవసరం లేదు, దాన్ని వెజిటేటివ్లీ రీప్రొడ్యూస్ అంటాం. నెక్స్ట్, ద గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యాక్టర్స్ సచ్ హ్యాస్ సన్లైట్, వాటర్, టెంపరేచర్ అండ్ సాయిల్ న్యూట్రియంట్స్. అంటే మనం పెరగాలంటే మనకి ఎటువంటి
కార్బోహైడ్రేట్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇలా చాలా అవసరము. మొక్కలకు కూడా అవి కూడా ఒక జీవం లాంటివి కాబట్టి సన్‌లైట్ అవసరం. ఎందుకు? ఫోటోసింథసిస్ చేసుకోవడానికి. వాటర్ అవసరం, పర్టిక్యులర్ టెంపరేచర్ అవసరం అండ్ సాయిల్ న్యూట్రియంట్స్ కూడా అవసరం. ఇవన్నీ ఉంటేనే మొక్క అనేది పర్ఫెక్ట్‌గా గ్రో అవుతుంది. వీటిలో ఏమి లోపించినే మొక్క అంత బాగా ఎదగదు. దాని నుంచి ఫ్రూట్స్ గాని మనకి ప్రొడ్యూస్ అవ్వవు. ఓకే. ఇవాల్టి లెసన్ అనేది ఇది. ఏంటి? ప్లాంట్స్ అరౌండ్ అస్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్లాంట్స్. ఏం నేర్చుకున్నాము? మన చుట్టూ ఎటువంటి ప్లాంట్స్ ఉన్నాయి? దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? మన చుట్టూ ఉన్న ప్లాంట్స్ ఏంటి? లేని ప్లాంట్స్ ఏంటి? ఏ ఏరియాలో ఏ ప్లాంట్స్ సర్వైవ్ అవుతాయి? ఈ ప్లాంట్స్ ఎటువంటి ఫీచర్స్‌ని కలిగి ఉంటాయి? ఎటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి? వీటికి ఇంగ్రీడియెంట్స్ ఏంటి అవసరం? ఎలా రీప్రొడ్యూస్ అవుతాయి? ఏ పద్ధతిలో రీప్రొడ్యూస్ అవుతాయి? ఇవన్నీ కూడా మనం ఇవాల్టి సెషన్‌లో నేర్చుకున్నాం. ఇక క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్‌కి వెళ్దాం. చూడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్? అయితే ప్లాంట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏంటా ప్లాంట్స్? చూడండి. ఫెర్న్స్, ఆల్గేస్ అండ్ కోనిఫెర్స్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. మనం ఇందాక చెప్పుకున్నాం. ప్లాంట్స్‌లో రకాలని చెప్పుకున్నాము. ట్రోపికల్ ఏరియాస్‌లో అంటే కోనిఫర్స్ పెరుగుతాయి. ఫ్లవర్ ప్లాంట్స్ పెరుగుతాయి. అదే విధంగా ఆల్గే ఎక్కడ పెరుగుతుంది? ఆల్గే అనేది చెప్పండి ఎక్కడ పెరుగుతుంది? టాండ్రా ఏరియాలో పెరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఫెర్న్స్, ఆల్గేస్ అండ్ కోనిఫెర్స్ దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇవన్నీ కూడా ప్లాంట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే. ఇక నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ది ఎకోసిస్టమ్? ఈ ఎకోసిస్టమ్ లో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయి ప్లాంట్స్ అని ఈ క్వెషన్ లో అడిగారండి. ఆప్షన్ ఏ చూడండి. దే ప్రొవైడ్ ఎ ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఫర్ అదర్ లివింగ్ థింగ్స్. అయితే ఏవైతే జీవరాశులు ఉన్నాయో వాటికి ఫుడ్ ని ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తాయి ఈ ప్లాంట్స్ అని ఈ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ చూడండి. బి ఆప్షన్ ఏమి ఇచ్చాడు? దే సర్వైవ్ హ్యాస్ ఏ టాప్ ఆఫ్ ది ఫుడ్ చైన్. ఇవి టాప్ ఆఫ్ ది ఫుడ్ చైన్ లో ఉంటున్నాయా? కాదు. టాప్ ఆఫ్ లో ఫుడ్ చైన్ ఏమని చెప్పుకున్నాము? లయన్, టైగర్ అని చెప్పుకున్నాం. ఇవి మరి ప్లాంట్స్ ఏమవుతాయి? బేస్ ఆఫ్ ది ఫుడ్ చైన్. ఓకే. దాన్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఇది చూడండి మీరు మిస్టేక్ గా పెట్టివచ్చు. దే ఆర్ సర్వైవ్ హ్యాస్ ఏ టాప్ అని అబ్జర్వ్ చేయకపోతే ఫుడ్ చైన్ అనేది చూసిస్తే మీరు ట్రిక్ చేసేవచ్చు. కానీ ఇది ఆన్సర్ కాదు. ఎందుకు? ఇది టాప్ ఆఫ్ ది ఫుడ్ చైన్ కాదు. ఇది బేస్ ఆఫ్ ది ఫుడ్ చైన్. ఓకే. ఇక ఆప్షన్ సి చూడండి. దే రెగ్యులేట్ ద ఎర్త్ క్లైమేట్ బై అబ్జర్వింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. ఇవి ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసినంత మాత్రం ఈ క్లైమేట్ మాత్రం చేంజ్ చేయలేవు, రెగ్యులేట్ చేయలేవు అనమాట. ఎందుకంటే అన్ని చాలా రకమైనటువంటి విషవాయువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ కారణం అవుతాయి. ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ అంత మార్పు ఏమీ ఉండదు. ఓకే. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇవన్నీ కూడా ఈ ప్లాంట్స్ ఎకోసిస్టమ్ సంబంధించినవని ఇక్కడ డి ఆప్షన్ కి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏమవుతుందండి ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆన్సర్ ఇక్కడ ఏని సిని బోత్ తీసుకున్నారండి ఇక్కడ ఆన్సర్ లోన. ఇందా చెప్పాను కదా. దే ప్రొవైడ్ ఎ ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఫర్ అదర్ లివింగ్ థింగ్స్. అంటే ఇవి ఆహారాన్ని ఇస్తాయి. ఎవరికి ఇస్తాయి? జీవరాశులకి ఆహారాన్ని, ఆక్సిజన్ ని ఇస్తాయి. అంతేకాకుండా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చూడండి. దే రెగ్యులేట్ ద ఎర్త్ క్లైమేట్ అండ్ అబ్జర్వింగ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. అంటే ఇది ఎర్త్ క్లైమేట్ ని కూడా రెగ్యులేట్ చేయగలదు. ఏ విధంగా అంటే కార్బన్ డైఆక్సైడ్ ని అంటే స్వీకరించి క్యాప్చర్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఈ మొక్కలనేవి వీటి యొక్క పాత్ర పోషిస్తాయి. ఇక్కడ రెండు కూడా ఏ అండ్ సి అనే బోత్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఇక నెక్స్ట్ చూడండి. వాట్ ఆర్ ద ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ ఏ ప్లాంట్స్ ఫర్ హ్యూమన్స్? అంటే హ్యూమన్స్ కి ప్లాంట్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఆప్షన్ ఏ చూడండి. యాజ్ ఏ ఫుడ్ సోర్సెస్. అంటే ఫుడ్ సోర్సెస్ గా ఉపయోగపడుతున్నాయి. ఆప్షన్ బి ఫర్ ఏ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాయి ప్లాంట్స్ హ్యూమన్స్ కి. అంటే ఔషధాలు ప్లాంట్స్ నుంచి జనరేట్ చేస్తున్నాం. ఆప్షన్ సి ఫర్ ఏ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్. అంటే హ్యూమన్స్ ప్లాంట్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఇంకా అంటే కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ గా మనం ఈ ప్లాంట్స్ ని యూజ్ చేస్తున్నాం. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్.
పై అన్ని విధాలుగా కూడా ప్లాంట్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. మనకి ఆన్సర్ ఏమవుతుందండి? మీ పరంగా మీకు ఏదనిపిస్తుంది చెప్పండి? ఆన్సర్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో, మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్ మనం చూజ్ చేసుకుందాం. ఓకే. ఇక నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఆర్ ద స్ట్రెచెస్ ఆఫ్ ప్లాంట్స్? ప్లాంట్స్ ఏ రకమైనటువంటి స్ట్రెచెస్‌ని నిర్మాణాలను కలిగి ఉంటున్నాయి అంటే ఆప్షన్ ఏ రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఆప్షన్ బి చూడండి. కొన్ని షార్టేజ్ అయిపోయి ఇందులో. రూట్స్, స్టెమ్స్, లీవ్స్. ఇందులో ఏం మిస్ అయ్యాయి? ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ మిస్ అయ్యాయి. ఆప్షన్ సి చూడండి. ఫ్రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్ ఓన్లీ. ఇందులో ఏం మిస్ అయింది? ఫ్రూట్ మిస్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. రూట్స్ అండ్ స్టెమ్స్. ప్లాంట్స్ అనేవి ఓన్లీ రూట్స్, స్టెమ్స్ ని కలిగి ఉంటాయి. అదర్ పార్ట్స్ ని కలిగి ఉండవు అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఆన్సరు? ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లాంట్స్ కి ఏముంటాయి? ఎటువంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది? రూట్స్, స్టెమ్స్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే. ఇక లాస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డు ప్లాంట్స్ గ్రో? అంటే ప్లాంట్స్ అనేవి ఏ విధంగా పెరుగుతాయి అండ్ రీప్రొడ్యూస్. ఏ విధంగా పెరుగుతాయి అండ్ రీప్రొడ్యూస్ అంటే మళ్ళీ ప్లాంట్స్ మనం ఇంకా ఎక్కువ ప్లాంట్స్ జనరేట్ చేయవచ్చు. ఏ విధంగా అంటే చూడండి. ఆప్షన్ ఏ ఫ్రమ్ సీడ్స్ అండ్ కెన్ రీప్రొడ్యూస్ త్రూ సీడ్స్ అండ్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ బై క్లోనింగ్. అంటే ఈ సీడ్స్ ద్వారా మనం ప్లాంట్స్ రీప్రొడ్యూస్ చేయొచ్చు అని ఇచ్చాడు. సీడ్స్ ద్వారా ఫ్రాగ్మెంట్స్ అంటే ప్లాంట్ యొక్క ఏ భాగం నుంచి అయినా సరే మనం ప్లాంట్స్ ని తయారు చేయొచ్చు. అండ్ బై సైక్లింగ్ అంటే క్లోనింగ్ ప్రక్రియ ద్వారా కూడా మనం ప్లాంట్స్ ని రీజనరేట్ చేయొచ్చు అని ఇక్కడ ఆప్షన్ ఏ లో ఇవ్వడం జరిగిందండి. ఇక ఆప్షన్ బి చూడండి. ఫ్రమ్ కటింగ్స్ అండ్ కెన్ ఓన్లీ రీప్రొడ్యూస్ బై క్లోనింగ్. అంటే కటింగ్స్ ద్వారా ప్లాంట్ ని కట్ చేసి ఉండడం ద్వారా అండ్ ఓన్లీ రీప్రొడ్యూస్ బై క్లోనింగ్. అంటే ఇక్కడ ఓన్లీ ఇచ్చాడు చూడండి. ఇటువంటి ఆప్షన్ మనం చూస్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఓన్లీ అని ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఒక ఓన్లీ క్లోనింగ్ ఒకటేనా? ఒక్క ప్రక్రియ ద్వారా మనం రీప్రొడ్యూస్ చేయొచ్చు కాదు. ఇంకా సీడ్స్ ద్వారా, ఫ్రాగ్మెంట్స్ ద్వారా కూడా మనం స్పోర్సెస్ ద్వారా కూడా మనం ప్లాంట్స్ ని రీప్రొడ్యూస్ చేయొచ్చు. సో దీన్ని మనం ఎలిమినేట్ చేసేద్దాం మన ఆన్సర్ నుంచి. ఇక థర్డ్ చూడండి. థర్డ్ ఆప్షన్ ఫ్రమ్ సీడ్స్ అండ్ కెన్ ఓన్లీ రీప్రొడ్యూస్ త్రూ సీడ్స్. అంటే ఈ ప్లాంట్స్ ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయొచ్చు? ఓన్లీ సీడ్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా మనం ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫ్రమ్ స్పోర్స్ అండ్ కెన్ ఓన్లీ రీప్రొడ్యూస్ త్రూ ఫ్రాగ్మెంట్స్. అంటే ఈ ప్లాంట్ యొక్క ఇతర భాగాల నుంచి కూడా మనం తయారు చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ రీప్రొడ్యూస్ త్రూ ద ఫ్రాగ్మెంట్స్ అండ్ స్పోర్స్ ఇచ్చాడు. ఇక్కడ సీడ్ మిస్ అయింది, క్లోనింగ్ ప్రక్రియ కూడా మిస్ అయింది. సో ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్లాంట్ ఫ్రమ్ సీడ్స్ అండ్ కెన్ రీప్రొడ్యూస్ త్రూ సీడ్స్, ఫ్రాగ్మెంట్స్ ఆర్ బై క్లోనింగ్ ప్రక్రియ. ఓకే. ఇక్కడ ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే స్టూడెంట్స్, ఇవాల్టి 3 క్లాసెస్ మనం చెప్పుకున్నాం. ఏంటి? లెటర్స్ ప్లే అండ్ యానిమల్ షెల్టర్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటి? లాస్ట్ది ప్లాంట్స్. అంటే ప్లాంట్స్ మనకి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, మన చుట్టూ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏంటి, ఈ 3 కూడా మనం ఇవాళ చెప్పుకున్నానండి. ఓకే. నెక్స్ట్ క్లాస్ తో మనం మళ్ళీ కలుసుకుందాం. ఇవి మీకు సైనికులు అడగడం ఉంటాయండి క్వశ్చన్స్ తో. ఎందుకంటే మీకు అప్ టు 5th క్లాస్ వరకు మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ సైనిక్ ఎగ్జామ్ లో అడుగుతారు కాబట్టి మేము 3rd క్లాస్ నుంచి కవర్ చేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ స్టూడెంట్స్. టుమారో నెక్స్ట్ సెషన్ తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.